దేశంలో ఎక్కడో విజయం సాధిస్తే తెలంగాణలో సంబరాలు చేసుకోవడం, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనుక్కు అన్నట్లుగా సాగుతుంది. ఇక తెలంగాణలో ఉన్న మహిళా నాయకురాళ్లలో డైనమిక్ లేడీ లీడర్స్లో ఆమె కూడా ఒకరు. గత కొద్ది రోజులుగా వాస్తవానికి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఆమె డైనమిజం చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మాత్రం కొంత సైలెంట్గా ఉన్నారు, లో ప్రొఫైల్గా ఉన్నారు. మనతో పాటు జన్ అవుతున్నారు ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్లో మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. ఎక్కడో బీజేపీ విజయాలు సాధించడం, బీహార్లోనో ఇంకెక్కడో విజయాలు సాధిస్తే ఇక్కడ బీజేపీ కార్యాలయంలో నానా సందడి, నానా హంగామా ఉంటుంది. కానీ తెలంగాణలో ఎన్నికల్లో మీకు ఒకసారి కొంచెం ముందుకు పోయినట్టే కనిపిస్తుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది బీజేపీ. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే నిన్ననే ఎన్నికలు అయ్యాయి బీహార్, జూబ్లీహిల్స్ కాబట్టి అడుగుతున్నాను. ఏం చెప్తారు? ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉందో, ఇతర రాష్ట్రాల్లో పదే అక్కడ అధికారంలోకి మళ్ళీ వస్తూ ఉంది. అవును. తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో రుచి చూడలేదు, అనుభవించలేదు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంతా కూడా ఉన్నటువంటి వాతావరణంలో కనుక చూస్తే తెలంగాణ ప్రజలు కూడా అధికారం ఇది రేపు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎన్నికలు, 2 years అయిపోతుంది అండ్ ఆల్మోస్ట్ 2 years నెక్స్ట్ మంత్ కంప్లీట్ అవుతుంది. ఇంకో 3 years ఉంటుంది మాక్సిమం. ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉన్నది. సో ఈ మూడేళ్ల తర్వాత జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారంలోకి తీసుకురాగలుగుతామనే విశ్వాసం కూడా మాకున్నది. సో దేశవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి, ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి ఎన్నికలే కానీ, అంతకుముందు హర్యానా కానీ, మహారాష్ట్రనే కానీ, మధ్యప్రదేశే కానీ, రాజస్థాన్ ఉన్న కాంగ్రెస్ మన భారతీయ జనతా పార్టీ చేతిలో. సౌత్ లో కంపేర్డ్ టు నార్త్ కి కొంచెం భారతీయ జనతా పార్టీ ఇక్కడ అక్కడ ఉన్నంత స్ట్రాంగ్ గా లేదు. కర్ణాటకలో స్ట్రాంగ్ గానే ఉంది. కర్ణాటకలో మళ్ళీ సరే లాస్ట్ టైం అనేక రకాలైనటువంటి హామీలకు ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి ఉంది అనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మా కూటమి ఉన్నది. ఇప్పుడు కర్ణాటకలో నెక్స్ట్ తప్పకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అక్కడ కూడా హ్యూజ్ మార్జిన్ తో ఏం అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. సో అనేకమైనటువంటి ఇట్లా 5 guarantees అనేటటువంటి ఒక నినాదంతో కొన్ని భారతీయ జనతా పార్టీలో కొన్ని జరిగినటువంటి పరిణామాలతో వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అక్కడ అంటే ఏంటి డికే కదా, అంటే మీరు గత పార్లమెంట్ ఎన్నికలు మొన్న కాకుండా అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల ముందే బీజేపీకి వచ్చారు. అప్పటి నుంచి చాలా దగ్గర నుంచి బీజేపీని చూస్తూ వస్తున్నారు. నేషనల్ లెవెల్లో మోడీ, అమిత్ షా బలమైన నాయకత్వం, నో డౌట్. అది తెలంగాణలో నాయకత్వ లోపం ఖచ్చితంగా బీజేపీకి ఉంది అంటే మీరు ఏమంటారు? నాయకత్వ లోపం ఉందని చెప్పదు. నాయకత్వ లోపం ఉంటే ఇంతమంది మేమందరం కూడా బీజేపీలోనే ఉన్నాం కదా. మీరు ఇండివిజువాలిటీతో తెలిసిన వాళ్ళు మీరంతా బలమైన నాయకులు బీజేపీలో ఉన్నారని అంటున్నా నేను. నాయకులు ఉన్నారు, మిమ్మల్ని నడిపే నాయకుడు లేడు, నాయకత్వం లేదు. పైన అంటే రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు అనేది మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు సంజయ్ గారు ఉన్నారు. సరే ఇప్పుడు రామచంద్రరావు గారిని కొత్తగా నూతనంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా. సో ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులే కావచ్చు, అసెంబ్లీ ఎమ్మెల్యేసే కావచ్చు. సో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సీట్లే కానీ, అసెంబ్లీ సీట్లే కానీ చూసుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి వస్తుందని 100% చెప్పడానికి ఒక మంచి స్కోప్ ఉంది కాదు. అవైనటువంటి అంటే కింద క్షేత్రస్థాయి మనం చూడగలుగుతున్నాం ఆ విషయాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ని చూసాము, టీఆర్ఎస్ని చూసాము. ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చినటువంటి, గతంలో అనేక హామీలు ఇచ్చి అధికారాన్ని 10 ఏళ్ళు అనుభవించి తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుల కూపంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల కూపంలో నెట్టేస్తూ ఉంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడము, ప్రజల లోపల ఒక అంటే ఈ ప్రభుత్వం పైన ఒక అనాసక్తి, అసంతృప్తి ప్రజల లోపల ఉండడము, ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే మనం కొంచెం స్లో అనే చెప్పాలి. అవును, స్పెషల్లీ తెలంగాణలో చాలా స్లో ఉంది. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ తెలంగాణలో కనిపిస్తుంది మేడం. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు మీ జిల్లానే ఆయన కాంగ్రెస్ లో చేరిన కొద్ది రోజులకే పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాక.
అదే బీజేపీలో అలా చేరిన వాళ్ళకు వాళ్ళు ఎంత గొప్ప నాయకులైనా కానీ డీకే అన్న గారు అంతకుముందు కాంగ్రెస్లో చక్రం తిప్పిన నాయకులు మీరు, ఈటెల రాజేందర్ బీజేపీలో బీఆర్ఎస్లో చక్రం తిప్పిన నాయకుడు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళని అంత ఈజీగా అడాప్ట్ చేసుకోదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, వాటెవర్ ఇప్పుడు వచ్చిన రామచంద్రరావు వీళ్ళంతా మొదటి నుంచి ఉన్న నాయకులు. లక్ష్మణ్ ఎంపీ రాజ్యసభ సభ్యులు వాళ్ళనే ఎంకరేజ్ చేస్తుంటుంది. దాంతో ఒక రకమైన సిద్ధాంతాలు కానీ వాటెవర్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఇలా ఉన్న వాళ్ళనే ప్రోత్సహిస్తుంటుంది. దానివల్ల తెలంగాణలో కొంత వెనుకాడుగు వేస్తుంది. ఇక్కడ మైనార్టీ ముస్లిం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. దాని ఎఫెక్ట్ మొన్న జూబ్లీహిల్స్లో కూడా మనం చూసాం. మీకు డిపాజిట్ కూడా రాలేదు బీజేపీకి. కాబట్టి ఎలాంటి ఒక మార్పు అనేది పార్టీలో అవసరం అంటారా? ఇప్పుడున్న సిస్టమ్ కరెక్ట్ ఉందంటారా? అట్లా పార్టీ బయట నుంచి వచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం లేదనేటటువంటి మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు. హిమంత బిస్వాని చూడండి మీరు అస్సాంలో చూడండి, ఇంకొంచెం అట్లాంటి ఇది చేరకూడదు లేదు పార్టీలు ఉన్న వాళ్ళకే పోస్ట్. ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినాను. నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా నాకు ఎక్స్పోజర్ ఇచ్చింది పార్టీ. సో దీంట్లో అట్లాంటి దానికి ఆస్కారం లేదు. బట్ ఎందుకంటే కొంచెం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాలు ఏంటంటే బీజేపీలో మీరు చెప్పినట్టు ముస్లిం ఓటు బ్యాంక్ మొన్న జరిగినటువంటి ఎన్నిక ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడము, ఆ ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కనుక ఓటు వేయకపోతే బీజేపీ ఎక్కడ వస్తుందో అనేటువంటి భయంతోన ఈ మైనారిటీస్ ఉన్నటువంటి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ అదే ఓటు బ్యాంక్గానే కాంగ్రెస్ పార్టీ నెగ్గుకొస్తాం. మొన్నటి ఎన్నికల్లో కూడా మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అది గెలిపే కాదు. వాస్తవం చెప్పాలంటే అక్కడ గెలిపే కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక రకాలుగా వాళ్ళు మొత్తం అక్కడ ప్రచారం ఒకటే కాదు, అనేక రకాలుగా దాన్ని ఏ విధంగా చేస్తాం మనకు అన్ని తెలుసు. డబ్బులు అన్ని పోల్ మేనేజ్మెంట్ మొత్తం విపరీతమైనటువంటి. గతంలో కేసీఆర్ అంటాడు కేసీఆర్ డబ్బులతో ఎలక్షన్ గెలుస్తారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే పని చేసింది. ఓన్లీ కేవలం ఎందుకంటే అది ఎక్కువ కూడా ఏరియాస్ అన్ని కూడా ఉన్నటువంటి ఏరియాస్ లో కొంచెం నిరుపేదలు ఉన్నారు. మాస్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ అందులో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేదో ఉపాధి కోసం వచ్చి జీవనం కొనసాగిస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు. అనేక కారణాలు అవన్నీ ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవడానికి కంప్లీట్ గా తెగించి ఎట్లనన్నా గెలవకపోతే నా భవిష్యత్తు ఉన్నటువంటి దీంట్లో మీరు పదే పదే తెలంగాణలో రాజకీయం రాబోయేది మేమే అధికారంలోకి రాబోయేదని చెప్తుంటారు. డీకే అరుణ గారు మహబూబ్ నగర్ ఎంపీగా గెలుస్తారు. ఆమె సొంత నియోజకవర్గం గద్వాల్లో బీజేపీకి డిపాజిట్ రాదు. బండి సంజయ్ గారు చెప్తున్నాను మీ ఒక్కరి గురించి అంటలేను. బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా గెలుస్తారు. హుజరాబాద్ లో ఆయన సెగ్మెంట్ అక్కడ ఈటెల రాజేందర్ లాంటి బలమైన నాయకుడు నిలబడ్డా ఆయన ఓడిపోతాడు. ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మనం చూసాం. ఇట్లా రఘునందన్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు. అంటే నేనేమంటున్నా అంటే మోడీ చరిష్మా మీకు పనిచేసి మీరు ఎంపీగా గెలుస్తున్నారు తప్ప తెలంగాణలో అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో బీజేపీని. అందుకే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఓడిస్తున్నారు, ఎంపీలుగా గెలిపిస్తున్నారు. మోడీ చరిష్మా ఇస్ డెఫినెట్ గా ఉంది. మోడీకి చరిష్మా లేదనడానికి ఆస్కారం. మోదీ గారి చరిష్మాతోనే ఇవాళ రాష్ట్రాలు గెలుస్తున్నా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తప్పకుండా మోదీ గారి చరిష్మా దానికి కారణం. అంటే మోడీ గారిపై ఉన్న నమ్మకం మీపై లేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి కారణాలు లోకల్ ఎలక్షన్స్ వచ్చే వరకు అనేక లోకల్ విషయాలు కూడా దాంట్లో ఇమిడి ఉంటున్నాయి. ఇక్కడ స్పెషల్లీ లాస్ట్ టైం మనకు అసెంబ్లీ కనుక చూసుకుంటే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ మంచి పొజిషన్ లో ఉండింది. మంచి కనీసం 30 నుంచి 40 సీట్లు 40 సీట్ల లోపల వస్తాయనేటటువంటి విశ్వాసం ఉండేది. బట్ అనుకోనటువంటి సంఘటనలు కొన్ని జరిగినాయి ఆ టైంలో. జరగడం వల్ల దానివల్ల ఏమైంది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడో అసలు కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలో మనం చూసినాం. హుజరాబాద్ లో కానీ లేదు, కానీ లేదు. అక్కడ మన మునుగోడులో కూడా అంతంత ఏదో అమ్మాయి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అది అసలు మెయిన్ ఎలక్షన్ వచ్చే వరకు ఏమైందంటే అసలు బీజేపీ వైపు చూస్తున్న ప్రధానికానికి ఒక కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి ఒక పబ్లిసిటీ పెద్ద ఎత్తున జరిగింది. సోషల్ మీడియాని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకోగలిగినారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఏం అనుమానం లేదు. అదే కాకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది బాగా తీసుకోపోగలిగినారు వాళ్ళు. ఈవెన్ మొన్న యాంటీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అటువంటి ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ పైన ఒక ప్రజల లోపల అనుమానం కలిగేటటువంటి విధంగా కొంత చేయడం వల్ల కూడా మాకు కొంత నష్టం జరిగింది. సో ప్రతిసారి అదే రకమైనటువంటి ప్లాన్ నడవదు కదా. ఒకసారి సక్సెస్ అయ్యిండొచ్చు, వాళ్ళు ఎవ్రీ టైం సక్సెస్ కాలేరు. అంటే డీకే గారు మీరు చెప్పినట్టే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే చర్చ,
బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవిత అరెస్ట్ ఇప్పుడు కావట్లేదు. ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు అదే, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారం అదే కదా. దాన్ని నమ్మి కాదు ఎఫెక్ట్ కదా. పడదా ముందు ముందు? దాని ఎఫెక్ట్ అసలే లేదు. దాని ఎఫెక్ట్ అంతా పచ్చబద్ధం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటటువంటి నమ్మడానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు. ఆ కారణం చేత కాంగ్రెస్ కు ఓటు వేసినటువంటి శుద్ధ అబద్ధం, అది పచ్చబద్ధం. అంటే మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళకి వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏదో సంతృప్తి పడితే చెప్పలేం కానీ ఆ విధంగానే మాకు ఓడినాయి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పినందుకే మేము గెలిచినామని వాళ్ళు అనుకుంటే ఇప్పటికి కూడా ఇంకా అది నమ్ముతారు ప్రజలంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అంటే మొన్నటి ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డికి ఆయన స్వయంగా కిషన్ రెడ్డి పార్లమెంట్ కాబట్టి అది సవాల్ చేశారు. ఏమని? కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశాము, అందులో అవినీతి జరిగింది, రిపోర్ట్ ఇచ్చాము, మీ సిబిఐకి అప్పగించాము, ఇప్పటికీ కేసీఆర్ని హరీష్ని ఎవరిని టచ్ కూడా చేయట్లేదు. నవంబర్ 11 ఎలక్షన్ కాబట్టి ఆ లోపు వాళ్ళు అరెస్ట్ చేయండి, మీ చిత్తశుద్ధిని చాటుకోండి, మీరు రెండు ఒకటి కాకపోతే ప్రూవ్ చేసుకోండి అని సవాల్ చేశారు. చూడండి, మాట్లాడడం ఒకటి, ఆ మాటలో నిజాయితీ ఎంత ఉందనేది కూడా మనం ఆలోచన చేయాలి. అంటే ఆ మాటలు నమ్మే నిజంగానే ఓట్లు వేసింది దానికోసం కాదండి, డబ్బులకు వేసారని చెప్తున్నాం కదా. ఓట్లు డబ్బులకు వేసిన ఓట్లు అయ్యి ఇది గెలుపు కేవలం బలుపుతోనే గెలిచిన గెలుపు. ఈ గెలుపు కేవలం డబ్బు బలుపుతో గెలిచిన గెలుపు, అధికార బలుపుతో గెలిచిన గెలుపు. దీన్ని అసలు కౌంట్ లోకే తీసుకోవద్దు అంటే నేను ఈ ఎలక్షన్ ని కౌంట్ లో తీసుకోవద్దు. అట్లా ఎలక్షన్ కౌంట్ లో తీసుకోవాలంటే మేము 3 ఉప ఎన్నికల్లో ఆల్మోస్ట్ మునుగోడు మేము గెలిచినట్టే. దీన్ని చూసుకొని వాపును చూసుకొని బలుపు అనుకుంటే కాదు కదా. ఇక్కడ వాళ్ళు ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీ మీద ఏదో బ్లేమ్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ ఈ అవినీతి గురించి ఏం యాక్షన్ అరే ముఖ్యమంత్రి తను అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, అధికారంలోకి వచ్చిన వెంబడే యాక్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అన్ని రోజులు కూడా మరి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తర్వాత మీరు మొత్తం అన్ని అంటే వాళ్ళు కాళేశ్వరం పైన ఒక రిపోర్ట్ కమిషన్ వేశారు, రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ కేంద్రం పరిధిలోకి వేసినామని చెప్తున్నారు. కేంద్రం అప్పుడే చేసి ఉండొచ్చు కదా నువ్వు ఆ పని ఎలక్షన్ అప్పుడే చేసి ఉండదు అంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంబడి ఆ పని చేసి ఉండొచ్చు కదా. ఇదంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ ఏదో ఒక బ్లేమ్ గేమ్ ఆడి ఇట్లా నడిపించుకోదు. అది ఎంతకాలం నడవబోయి నిజాం అనేది ఎప్పటికైనా ఒక రోజు కాకపోతే ఒక రోజు ఆలస్యమైనా నిజం అనేది బయటపడుతుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదేదో ఈ బై ఎలక్షన్ గెలవంగానే ఏదో రేవంత్ రెడ్డి బలమైపోయినట్టు, కాంగ్రెస్ బలంగా ఉన్నట్టు అని భావిస్తే అది వాళ్ళ డికేఆర్ గారు బీజేపీ లోగుట్టు కన్నా కాంగ్రెస్ లోగుట్లే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే సుదీర్ఘ కాలం మీరు అక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న మంత్రులంతా కూడా ఆల్మోస్ట్ మీతో కలిసి మీకంటే ఇంకా మీ కింద మీరు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. నిజంగా రేవంత్ రెడ్డి ఎన్నికతో బలోపేతం కాలేదంటారా? అంత అధిష్టానం వద్ద ఏదో పలుకుబడి తగ్గిందని చర్చ ఇలాంటి కొద్ది రోజుల నుంచి ఉన్నాయి. రాహుల్ గాంధీ పట్టించుకోవట్లని ఇప్పుడు స్ట్రాంగ్ కాలేదా? రాహుల్ గాంధీని పట్టించుకోకపోయినా తెలంగాణలో రాహుల్ గాంధీని చూసి ఓటేయలేదు. రాహుల్ గాంధీని చూసి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ ఆయన చూసి ఓటేయలేదు. ఈడ యాంటీ టిఆర్ఎస్ కు ఓటేసిండ్రు. కేసీఆర్ కు వ్యతిరేకంగా వేసిన ఓటు అంతే. అది వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీనే అని కనిపించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదంటే అనుమానంతోన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది జనం. ఇప్పుడు రేవంత్ కు వ్యతిరేకంగా లేదంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు ఎవరికి పోతుంది? మరి అదే కదా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. భారతీయ జనతా పార్టీకి ఆ ఓటు 100% అంటే మీకు ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. జూబ్లీహిల్స్ లో వల్లే కదా, జూబ్లీహిల్స్ ఇస్ డిఫరెంట్ అండి. వినండి, అక్కడ భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ముస్లిం ఓటులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ గెలుపు అవకాశాలు భారతీయ జనతా పార్టీకి తక్కువ అనేటటువంటి అంశం అందరికీ తెలిసిన విషయం, దాంట్లో సీక్రెట్ ఏం లేదు. కానీ సరే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోటీ చేయాలా, ప్రజల లోపల ఉండాలా, మా పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాం. కానీ ఇక్కడ గెలుపు వైపే లాస్ట్ మినిట్ లో ఓటర్లు మొగ్గు చూపుతారు. భారతీయ జనతా పార్టీకి ఓటు తగ్గడానికి కూడా కారణం ఏంది? లాస్ట్ మినిట్ లో గెలుపు వైపు మొగ్గు చూపడము, కాంగ్రెస్ పార్టీకి ముస్లిం పెద్ద ఎత్తున ఓట్లు వేయడము, ఇవన్నిటి కూడా కారణమైంది కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ రావద్దు వాళ్ళ ఇదేంది, కాంగ్రెస్ కి ముస్లింలకి ఎంఐఎం కి టార్గెట్ ఏంది? బీజేపీ అధికారంలో రాకూడదు, బీజేపీ గెలవకూడదు, ఇంకెవరైనా గెలిచిన పని బీజేపీ మటుకు గెలవకూడదు. సో దానికోసమే వాళ్ళు గెలుపు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపింది తప్ప ఇక వాళ్ళ గొప్పదనం ఏం లేదు. అంటే తెలంగాణలో డికేఆర్ గారు అంటే ఓల్డ్ సిటీ ఎలాగూ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, మిగిలిన కూడా 20-30 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే కీలకంగా ఉంటారు. బీజేపీ మీరు ముస్లిం ఓటర్లు మాకు రారు అనే మైండ్ సెట్ లో దాదాపు నాయకులు అంతా ఉన్నారు, ఈటెల రాజేందర్ లాంటి ఒకళ్ళిద్దరు తప్ప. అటువంటి ముస్లిం ఓట్లు 100% రావు అనడం లేదు నేను. దాంట్లో కొంతమంది
కొంతమంది ఉండొచ్చు. ఉంటారు తక్కువ కొంతమంది. కదా, ఎంతైనా తక్కువ అంటే పర్సెంటేజ్ కదా. majority కాబట్టి ఆ ఓట్లు నియోజకవర్గాల్లో భారతీయ మీరు జనతా ప్రభావం చూపనప్పుడు అధికారంలోకి ఎలా వస్తారు? 30 అంటే 50 నియోజకవర్గాలు almost. ఎంత పర్సెంట్ ఉన్నారు తెలంగాణ మొత్తం ముస్లిమ్స్? 50% ఉన్నారు. లేరు. మరి ఏమి అంటే హిందువులంతా మీ వైపు వస్తారా? హిందువులంతా మీ వైపు ఎందుకు వస్తారు? ఖచ్చితంగా టైం వస్తది. ఇప్పుడు బీహార్ లో ముస్లింలు ఓటేలేదా భారతీయ జనతా పార్టీకి? ఓటు వేయకుండానే అధికారంలోకి వచ్చింది, అన్ని సీట్లు వచ్చినాయా? ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు సరే కొందరు రెచ్చగొట్టి ఏదో ఇంకా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని ఎవరు చూడలేదు ముస్లిం అనేది. ముస్లింల ఓట్లు మాకు వద్దు అని డైరెక్ట్ అంటున్నారు కదా మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు. వద్దు అని అక్కర్లేదు అంటున్నారు మేడం, మీకు చాలా వినే ఉంటారు. అంటే వాళ్ళు వెయ్యరు అనేటటువంటి నిదానంతో సరే మీరు ఏకపోయినా మేము గెలుస్తామనేటటువంటి ఒక నమ్మకాన్ని అయితే మేమైతే హిందువులను పోలరైజ్ చేసుకోవాల్సిందే కదా. ఓటర్ రాజకీయాలు చేసింది. ఇప్పుడు వాళ్ళు మాత్రం వేరా? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేదా రాజకీయం, బీఆర్ఎస్ పార్టీ చేదా రాజకీయం? అసలు ఎవరి రాజకీయమైనటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తారు. దానికి అంటే అల్టిమేట్ గా గెలుపే లక్ష్యంగా ఓటు బ్యాంకును పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా. డికే అన్న గారు, ఇప్పుడు గతంలో మీరు కాంగ్రెస్ ని సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నారు. మీ ఫాదర్ కానీ ఇటు మీ హస్బెండ్ సైడ్ కానీ అంతా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. దానికి దీనికి కంపారిజన్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎందులో కంఫర్ట్ గా డీకే అన్న గారు అనే కాదు, వాతావరణం ఎందులో కంఫర్ట్ గా ఉంటుంది ఏ పార్టీలో? కంఫర్ట్ అంటే నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ కంఫర్ట్? కంఫర్ట్ అంటే ప్రోత్సాహం కానీ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కానీ వెనక్కి లాగే వాళ్ళ మీకు కాంగ్రెస్ లో ఎక్కువ ఉండేవాళ్ళు కదా. అన్ని చోట్ల ఉంటారు అక్కడే ఎక్కువ కనిపించారు. ఎక్కడైనా రాజకీయాల్లో ఎవరంతా వాళ్ళు ఎదగాలి, మేము ఒకరిని మించిపోవాలంటటువంటి పోటీ ఎక్కడైనా ఉంటది. పొలిటికల్ గా ఆ కాంపిటీషన్ అనేది ఏ పార్టీలోనైనా ఉంటది, ఎక్కడైనా ఉంటుంది. ఎక్కడైనా ఉంటది. లాగడం అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. లాగడం ముందు లాగుతుందనే విషయం చెప్పడం లేదు. అంటే ఎవరంతా వాళ్ళు మేము ప్రయత్నాలు చేసుకుంటారు తప్ప దాన్ని ఇంకోరు లాగినట్టు కాదు కదా. సో లాగడం అనేది దాని డిఫరెంట్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను రానియకూడదు అనేటటువంటి చేయడం అనేది అది వేరే విషయం. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని కూడా అణిచేయాలని ప్రయత్నం అదొక వేరే విషయం. పార్టీకి లాస్ జరుగుతుంది, సరే వ్యక్తిగత జరిగే లాస్, పార్టీ కూడా లాస్ జరుగుతుంది ఆ విధంగా చేస్తే. సో ఆ విధమైనటువంటి ఇది ఇక్కడ అంటే ఎవరెవరు తొక్కేయడము, ఎవరెవరు ఇచ్చేయడం అనేటటువంటిది ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు, ప్రస్తుతానికైతే లేదు. సో కాంగ్రెస్ లో కూడా అనుకుంటే సరే ఎదగకుండా చేయడానికి అనేక రకమైనటువంటి ఇవి అప్పుడు జరిగినాయి, కొంతమంది చేసినారు. అందరినీ కూడా ఓవర్కమ్ అయ్యి వచ్చిన నేను ఒక స్టేజ్ లో డీకే అన్న గారు పిసిసి అధ్యక్షురాలు అవుతారనే చర్చ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు అనిపిస్తుందా మేడం మీకు, ఒకవేళ అక్కడే ఉండి అప్పుడు పిసిసి అధ్యక్షురాలు ఇప్పుడు తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి అయిపోయేదానేమో అని నేనేమనుకుంటాను తెలుసా? అక్కడ ఉన్నా కూడా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నిజంగా చేయాలనుకుంటే అనుకుని ఉంటే నేను అప్పుడు ఉన్నప్పుడే అయిపోవాలా. అవును, నేను అప్పుడు ఉన్నప్పుడే ఆ ఎలక్షన్ లోపల 2014-18 ఎలక్షన్ లోపల నేను అవ్వాలి. కానీ కాలేదు అంటే అది కానివ్వరు. అంతే, అక్కడ శక్తులు అడ్డుపడ్డాయి, పెద్ద పెద్ద శక్తులు అడ్డుపడ్డాయి అప్పుడు. సో దాని గురించి అయ్యో నేను ఉండుంటే చేస్తుండి, ఇవన్నీ కూడా రాజకీయాల్లో అనేక టైం టు టైం చేంజ్ అవుతా ఉంటాయి. అవును. సో ఆ టైం టు టైం చేంజ్ అయిన వాటిల్లో ఎవరెక్కడ ఏం కావాలో ఎప్పుడు ఏది కావాలో అనేది ఆ భగవంతుడు రాసినటువంటి రాత, అదృష్టం అది. అంతే. అది డీకే అన్న గారు, ఈ మధ్య ప్రధానంగా ఎక్కువ చర్చకు వస్తుంది మీ జిల్లాకు చెందిన నాయకుడు దివంగత జైపాల్ రెడ్డి గారి పేరు పదే వస్తుంది. అంటే జైపాల్ రెడ్డి గారే తెలంగాణ తెచ్చారని, ఇప్పుడు అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకి ఆయన అని మాట్లాడారు, ఇప్పుడేమో తెచ్చారంటున్నారంటూ బీఆర్ఎస్. జైపాల్ రెడ్డి గారితో మీకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి, అప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏంటి అసలు జైపాల్ రెడ్డి గారు తెలంగాణ వాదా, తెలంగాణ తేవడంలో సహకరించారా, లేకపోతే తెలంగాణ వ్యతిరేక అంటే ఏం చెప్తారు మీరు? నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. నిజమే చెప్పాలి కూడా మీరు. జైపాల్ రెడ్డి గారు తెలంగాణకు నాట్ సపోర్టివ్. ప్రత్యేక తెలంగాణకు మన సపోర్ట్ ఎప్పుడూ లేదు. ఆయన సమైక్యాంధ్ర గురించి మాట్లాడారు. తెలంగాణ మూమెంట్ తీవ్రమైన నేపథ్యంలో నేను కూడా తెలంగాణ అనకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకుని తెలంగాణ కోసం మాట్లాడినారు. అంతే. తెలంగాణ అనకపోతే రేపు నేను ఎంపీ కూడా ఉండను, రాజకీయమే ఉండదు, క్లోజ్ అయిపోతాం మేము అనేటటువంటి దాంతోనే తెలంగాణ వస్తేనే నేను మళ్ళా రాజకీయాల్లో ఉండగలుగుతాం, మేము తెలంగాణ ప్రజలు మాకు ఓటేస్తారు, లేకపోతే మాకు ఓటు వేయరు అనేటటువంటి ఒక నమ్మకం, విశ్వాసం వాళ్ళకి వచ్చింది. తెలంగాణ అనకపోతే మనకి భవిష్యత్తు లేదు. ఆ దీంతోనే తెలంగాణకు వారు ఓకే చెప్పాలని చెప్పి మా తర్వాత మాట్లాడారు. బట్ అంతవరకు అయితే వారికి తెలంగాణ ప్రత్యేకంగా కావాలనో లేకపోతే తెలంగాణ ఉద్యమం ఏనాడు
వారు పార్టిసిపేట్ చేయలేదు తెలంగాణ ఉద్యమంలో. మా ఫాదర్ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు, నా భర్త తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు, మా బావగారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. సో తెలంగాణ ఉద్యమంలో గతం నుంచి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీ నుంచి ఆంధ్రాలో సరే మా మామగారు మళ్ళీ సమైక్యాంధ్ర కోసం ఉండ్రి. మా హస్బెండ్ వాళ్ళ హీ వాజ్ నాట్ ఫర్ తెలంగాణ యాక్చువల్ చెప్పాలంటే. వాళ్ళ ఫాదర్ కి అగెయిన్స్ట్ గా ఇద్దరు కొడుకులు సమరసింహారెడ్డి గారు, భరత్ సింహారెడ్డి గారు తెలంగాణ కోసం వాళ్ళ ఫాదర్ కి అగెయిన్స్ట్ గా వీళ్ళు కంటెస్ట్ చేసినారు అక్కడ. సో ఒక కమిట్మెంట్ తో ఫస్ట్ నుంచి ఒక అంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు డిఫరెంట్ గా వాళ్ళ ఇదిగా చేసి అది దట్ ఈస్ సెల్ఫిష్నెస్ కోసం చేయలేదు ఎప్పుడు కూడా. సో జైపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణ కావాలని తెలంగాణ వాది కారు. డికేఆర్ గారు మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల విషయానికి వస్తే మొదటి నుంచి కూడా డికేఆర్ ఒక డైనమిక్ లేడీ లీడర్ గా అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న ఎవరైతే కొంచెం రాజకీయం అంటేనే మేల్ డామినేషన్ కనిపిస్తుంటుంది, కానీ అక్కడ మీరు అందరినీ అప్పట్లో జూపల్లి కృష్ణారావు గారు, ఈవెన్ జైపాల్ రెడ్డి గారితో కూడా మీకు కొంత గ్యాప్ ఉందండి. సమరసింహారెడ్డి గారికి మీకు మధ్య కూడా మీ బావగారే ఆయనతో వాళ్ళందరినీ రేవంత్ రెడ్డితో కూడా జిల్లా పరిషత్ సమావేశాల్లో అక్కడ ఇక్కడ మీరు ధీటుగానే ఎదుర్కొనేవారు కదా. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అలా అందరినీ అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి పాపులర్ డైలాగ్ ఉంది ఒకటి, తొక్కుకుంటూ వచ్చాను, అలా మీరు కూడా వీళ్ళందరినీ తొక్కుకుంటూ వచ్చారా? సహకారం ఉందా? మా బావ అంటే దట్ సపరేట్ ఇష్యూ. మా బావ గారు అంటే మా భర్త బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, నా హస్బెండ్ ఇద్దరు ఓన్ బ్రదర్స్, సమరసింహారెడ్డి, భరత్ సింహారెడ్డి సీనియర్ లీడర్ వారు కూడా. సో అక్కడ మాకు పొలిటికల్ గా డిఫరెన్సెస్ వచ్చినాయి. వారు ఒక పార్టీ నుంచి, మేము ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేసినాం. అట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప మాకు వేరే డిఫరెన్సెస్ అంతే కదా. మాకు వేరే కొట్లాడుకున్నది లేదు, మేము పోట్లాడుకున్నది లేదు, వారు మమ్మల్ని అన్నది లేదు, మేము వాళ్ళని అన్నది లేదు. ఎన్నికల ఏదో కామెంట్ చేసి అంతవరకే తప్ప వారిని ఏ రోజు కూడా మేము ఇది చేసింది లేదు. సరే పెద్దవారిగా డెఫినెట్ గా ఆనాడు గౌరవిస్తాం, ఏనాడు గౌరవిస్తాం, ఈనాడు గౌరవిస్తాం. సో జైపాల్ రెడ్డి విషయానికి వస్తే జైపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా వెల్ విషర్ కాదు. అదే అంత పెద్ద లీడర్ మహబూబ్ నగర్ జిల్లాలో అంటే వారికి ఎప్పుడు కూడా ఇంకొకరు జిల్లాలో ఎదగడం అనేది వారు ఎవరిని కూడా పైకి తీసుకురాలేదు. ఫస్ట్ మా ఫాదరు వారు చాలా దగ్గర క్లోజ్, ఇద్దరు జనతా పార్టీలోనే ఉన్నారు. మా ఫాదర్ జనతా పార్టీలోనే ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీ క్లోజ్ రిలేషన్. మళ్ళీ మాకు రిలేషన్ క్లోజ్ గా మేము మామాని పిలుచుకునేదాన్ని చాలా చిన్నప్పటి నుంచి కూడా. బట్ రాజకీయానికి వచ్చే వరకు వారు ఎప్పుడు కూడా పెద్ద సపోర్టివ్ లేరు నాకు. సో మొట్టమొదటిసారి ఎలక్షన్లు టిఆర్ఎస్ అలయన్స్ అయినప్పుడు కూడా నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. టికెట్ ఇవ్వలేదు, నేను టికెట్ ఇవ్వలేదు, టికెట్ అడ్డుకున్నాను. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు. సో అట్లా వారు ఫస్ట్ నుంచి కూడా నాకు బ్రేకులు వేస్తూనే వచ్చినారు. రైతు నాగలి గుర్తా మీది? నాది టెంకాయ గుర్తు, ఇండిపెండెంట్. అంటే సమాజ్వాదీ పార్టీ అని వేసినాము, బట్ సింబల్ రాలేదు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ సైకిల్ సింబల్ ఉంది కాబట్టి. సో కొబ్బరి టెంకాయ గుర్తుతో పోటీ చేసిన. సో అట్లా వారు ఎప్పుడు కూడా జైపాల్ రెడ్డి గారిని మేము ఎనీ టైం గౌరవించినాం. బట్ వాళ్ళు ఏ రోజు కూడా మాకు పొలిటికల్ గా ఏదో సపోర్ట్ చేయాలి, లిఫ్ట్ చేయాలి అనేటటువంటిది ఏనాడు చేయలేదు. సో అది నేను మంత్రి అయిన తర్వాత కొంచెం ఓపెన్ గా నాకు టికెట్ ఎప్పుడైతే ఇవ్వకుండా అడ్డుకున్నాడో అప్పటి నుంచి కొంచెం వారిని గట్టిగానే నేను అపోజ్ చేయడం మొదలు పెట్టినా. ఇది నాట్ రైట్, ఇట్లా ఇంత అంటే నేను ఎన్నో పోరాటాలు చేసిన, నా ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన. 2004 to 2099 to 4 మధ్యలో పెద్ద ఎత్తున పోరాటాలు ప్రాజెక్టుల కోసము కాంగ్రెస్ లో ఉండి అనేక రకాలుగా పోరాటం, నా ప్రాణాలు తెగించి నేను పోరాటం చేసిన. జిల్లా ప్రాజెక్టుల కోసం కానివ్వండి, పాదయాత్రలు కానీ, పోరాటాలు కానీ, ఆర్డీఎస్ దగ్గర ఉద్యమమే కానీ అన్ని చేసి జిల్లాలో స్ట్రాంగ్ పార్టీ అయిన తర్వాత ఆ పొత్తులో భాగంగా నా టికెట్ కట్ చేస్తే అది ఎంత అవకాశం కూడా వేరే చోట ఇవ్వడానికి ఉండేది. అప్పుడు అసలు జిల్లాలో బీఆర్ఎస్ లేదు, కాకపోతే అక్కడ కావాలని రానియకూడదని ఉద్దేశం చెక్ పెట్టారు మొత్తానికి అప్పుడు. సో అది నాకు అప్పుడు అంతవరకు నేను ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చాలా గౌరవించేదాన్ని. కానీ ఇంత అప్పటి నుంచి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకున్నదాన్ని అడ్జస్ట్మెంట్ అయిందా? కాలేదు ఇంకా అంతే. ఎప్పుడు మమ్మల్ని కటింగ్ పెట్టాను కానీ ప్రతి చోట ప్రయత్నం చేసేవారు. ఇక అదే విధంగానే ఫైటింగ్ చేసి నేను కూడా పోయేదాన్ని వెళ్ళేదాన్ని మాట్లాడేదాన్ని. అట్లా కొట్లాట అంటే ఇది కాదు, లేదు కానీ అంతర్గతంగా ఉండేది రైవల్టీ, పొలిటికల్ రైవల్టీ అయితే ఉండేది.
జూపల్లి కృష్ణారావు గారితో ఏంది తెలంగాణ జూపల్లి పంచాయతీ కృష్ణారావుతో పరిస్థితి తెలంగాణ ఉద్యమ సమయంలో పీక్ స్టేజ్ లో పీక్ ఉద్యమం సమయంలో వారు ఇద్దరం మంత్రులం జిల్లాలో అవును ఇద్దరు మంత్రులు ఇద్దరం మంత్రులు ఉన్నప్పుడు వారు ఆయన పాదయాత్ర చేస్తే మీరు ఎందుకు అడ్డుకున్నారు నా కాన్స్టిట్యున్సీలో చేసినందుకు అడ్డుకున్నాను నేను. అంటే మంత్రి అంటే రాష్ట్ర మంత్రి కదండి, అదే, ఎక్కడ రాష్ట్ర చేయొచ్చు మంత్రి. కదా ఎవరు మంత్రినే పాదయాత్ర. కదా. అవును నా పాదయాత్ర చేయొచ్చు కాన్స్టిట్యున్సీలో కదా. ఆయన చేయాల్సిన అవసరం లేదు. అంటే గద్వాల మీ సామ్రాజ్యం సామ్రాజ్యం కాదు, నా కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్ నేను. అవును అక్కడ అవును, మీ ప్రజాప్రతినిధి నేను. పార్టీ ఆయన కూడా మీ పార్టీ అవును, మా పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అప్పటికే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందంటారు కదా. గ్యాప్ లేదు, అంటే పొలిటికల్ గ్యాప్ అంతే తప్ప పర్సనల్ గ్యాప్ ఆయనకు నాకేం లేదు. సో వాళ్ళు తెలంగాణ వైపు ఏం నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అన్న ఓకే ఆయన యాత్ర చేయమనండి. నా కాన్స్టిట్యున్సీలో ప్రజలకి తెలంగాణ అవసరమా లేదా అని చెప్పేటటువంటిది నాకున్నది, అది రిప్రజెంటేటివ్ నేను చెప్పగలను. మేము అప్పటికే మూవ్మెంట్స్ చేసాము, ధర్నాలు చేసాము అని చేసాం. సో వీరు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని మీరు అప్పుడు నేను అడ్డుకున్నాను. ఆ కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి పార్టీ నుంచే బయటకు పోవాల్సి వచ్చింది. అంటే డీకే అన్నతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా పార్టీలో కంటిన్యూ అయిన దాఖలాలు లేవు, ముందుకెళ్ళిన దాఖలాలు కనిపి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాజ్ ఆయన టీడీపీలో ఉన్నాడు. అవును, రేవంత్ అప్పుడు టీడీపీలో ఉన్నాడు, నేను మంత్రిగా ఉన్నాను. అంటే కాంగ్రెస్ లోకి వచ్చినాక కూడా గ్యాప్ కంటిన్యూ అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచి ఉన్నాడు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు కొడంగల్ నుంచి, అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటే పోయేదాన్ని చేసేదాన్ని. అప్పుడు ఏదో రకంగా రేవంత్ అప్పుడు కూడా ఏంటంటే ఎలివేషన్ కోసం అని ఎవరన్నా గట్టి పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఆ ఎలివేట్ అవుతానేటటువంటిది అలవాటు ఫస్ట్ నుంచి. సో అట్లా నాతో పెట్టుకొని గొడవ పెట్టుకుంటే తను నిజంగానే వచ్చింది కదా ఎలివేషన్. అధ్యక్షుడు ముఖ్యమంత్రి కూడా అయింది కదా మరి, ఆయన అనుకున్న గోల్ రీచ్ అయ్యారు. అంటే మీకుందా డీకే గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడు కానీ ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలి అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను రాజకీయాలకు అసలు వస్తానని రావాలని కోరుకుని ఎన్నడూ రాలేదు. అవును, ఎందుకంటే నా తల్లిదండ్రుల వైపు నుంచి నేను పాలిటిక్స్ చూసినా, మా మామ పెళ్ళయ్యి వెళ్ళినా కూడా అక్కడే పాలిటిక్స్ చూసిన. కానీ నేను వస్తానో లేకపోతే నేను చెయ్యాలనో అట్లా నేను ఇంట్రెస్ట్ తో నేను పాలిటిక్స్ లో పోవాలనో ఏ రోజు కూడా అసలు అనుకోలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినా. ఇద్దరు ఒకే రోజు 2005 లో నేను మా ఫాదర్ నేను 96 లో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేసిన. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి, నా హస్బెండ్ అప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీడీపీ అలయన్స్ తో. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ కు నన్ను క్యాండిడేట్ గా అందరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు డిసైడ్ చేసినప్పుడు అప్పుడు మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ కంటెస్ట్ చేశాను 96 లో. అప్పుడు డైరెక్ట్ గా కంటెస్ట్ చేశాను, అంతవరకు ఏం డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎప్పుడు లేను. అంటే ఎందుకు రావాల్సి వచ్చింది అప్పుడు మీరు రాజకీయాల్లోకి? అప్పుడు పార్లమెంట్ కంటెస్ట్ చేయమని నన్ను అభ్యర్థి కోసం అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచే అవకాశం ఉంది. మాకు 2 కాన్స్టిట్యున్సీ కొంచెం ఆ జిల్లాలో కొంచెం ప్రాధాన్యత. కర్నూలు కాదు, మహబూబ్ నగర్ పార్లమెంట్. మా ఫాదర్ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్, నాగర్ కర్నూలు ఏమో వేరే, మా గద్వాల అప్పుడు దీంట్లోనే ఉంది మహబూబ్ నగర్. సో అప్పుడు కంటెస్ట్ చేశాను, బట్ వెరీ నేరోలీ ఓడిపోయినా. నాకు ఇంట్లో మా పెద్ద కూతురు పెళ్లి కూడా ఉండింది సేమ్ టైం 1 వీక్ గ్యాప్ లో. అప్పటికే పెళ్లి ఫిక్స్ అయ్యి కార్డ్స్ అని డిస్ట్రిబ్యూషన్ అయినాక ఈ ఎలక్షన్ నోటీస్ ఆ క్యాండిడేట్ డిసైడ్ అన్నమాట. సో అట్లా కొంచెం ప్రచారానికి ఇబ్బంది కావడమే కాకుండా నేను అంత టైం కూడా లేదు నాకు రీచ్ అవ్వడం. అప్పుడు నేను పెద్ద డైరెక్ట్ పాలిటిక్స్ కూడా ఎప్పుడు లేను. మా ఫాదర్ కాంగ్రెస్, అప్పుడు మా ఫాదర్ కాంగ్రెస్ లో ఉన్నారు, నేను టీడీపీ నుంచి కంటెస్ట్ చేశాను. సో అప్పుడు మా ఫాదర్ కాంగ్రెస్ కి చేశారు. మల్లికార్జున్ గారు అప్పుడు క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్. ఆయన అప్పుడు వారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు అనుకుంటా, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. సో అప్పుడు మల్లికార్జున్ గారికి మా ఫాదర్ మల్లికార్జున్ గారికి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ. సో చాలా 3000 చిల్లర ఓట్లతో నేను ఓడిపోయాను. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి కంటిన్యూ అయినాను. అట్లనే నెక్స్ట్ టైం మళ్ళీ అసెంబ్లీకి పోటీ చేశాను 99 లో, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. మళ్ళీ నెక్స్ట్ 2004 వరకు అనేక పోరాటాలు చేసిన. జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ విమెన్ అయింది అప్పుడు మహబూబ్ నగర్. దానికోసం కంటెస్ట్ చేయమంటే కంటెస్ట్ చేశాను. కొల్లాపూర్ పానగల్లో చేశాను. అంటే అక్కడ ఏమైందంటే సరేలే అంత డీప్ వద్దులేండి, వదిలేసి. సో వాట్ ఎవర్ అక్కడ నుంచి నేను గెలిచిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఇక 2 సీట్లతో మళ్ళీ అప్పుడు టీడీపీ గెలిచింది, సీతారాయక రెడ్డి గారు గెలిచారు. సో ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూగా అనేక పోరాటాలు ప్రాజెక్టుల కోసం అన్నిటితో బట్టి
4 లో నేను మళ్ళీ ఫస్ట్ టైం టికెట్ ఇవ్వకపోయినా అప్పుడు నేను ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చారు, అక్కడ నుంచి మీరు మా ఫాదర్ కూడా అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ నుంచి. మ్మ్. సో మా ఫాదర్ నేను ఇద్దరం ఒకేసారి అసెంబ్లీ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మా ఫాదర్ అంతకుముందు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇద్దరు ఒకేసారి మళ్ళీ పార్లమెంట్ లో 2005 లో ఇన్సిడెంట్ అయింది. మా ఫాదర్ మా బ్రదర్ ఇద్దరు ఒకే రోజు ఆ నక్సల్స్ కలుపులో చనిపోయినారు. సో అది అంటే రాజకీయాలకు ఎట్లా వచ్చినామంటే అదే అనమాట. ఆ విధంగా అప్పటి నుంచి ఇక పాలిటిక్స్ లో కంటిన్యూగానే ఉంటున్నాం. అయితే అప్పుడు నక్సలైట్లు కాల్చి చంపిన సందర్భం కదా మేడం, అయితే ఇప్పుడు నక్సలైట్లను ఏరేస్తాం అనేది మీ ఎజెండా. గతంలో నక్సలైట్లతో చర్చలు జరపాలనేది మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిగిన తర్వాతనే మా ఫాదర్ చనిపోయాడు, మా బ్రదర్ చనిపోయాడు, 9 వాళ్ళతో పాటు 9 మంది అమాయకులు చనిపోయారు. అవును. డ్రైవర్లు చనిపోయారు. మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు పార్టీ పరంగా కాదు, అసలు నక్సలిజం పట్ల మీ వైఖరి? నక్సల్స్ అని అంటే వాళ్ళ సిద్ధాంతం లేని నక్సలిజం అండి. ఇప్పుడు వాళ్ళు అసలు ఎందుకోసం చంపుతారు అన్నది అసలు అర్థమే లేదు. మా ఫాదర్ని ఎందుకోసం చంపారు? మా తమ్ముడు ఏం చేశాడు? 9 మంది అమాయకులు ఏం చేశారు? మా తమ్ముడు డ్రైవర్ ఏం చేశాడు? మా నాన్న డ్రైవర్ ఏం చేశాడు? గన్మెన్ ఏం చేశాడు? అమాయకులు పక్కన ఉన్నటువంటి అనేక మంది చనిపోయారు. వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళకి ఏదో రకంగా మేమున్నామనేటటువంటిది అంటే పేద ప్రజలకు అండగా ఉండే ఒక ప్రాసెస్ లో, అంటే చంపడం గురించి నేను మాట్లాడను. ఏం అండగా ఉన్నారు వాళ్ళు చెప్పండి? వాళ్ళ భూములు లాక్కోవడం, ఊళ్ళల్లో పెత్తందారులు మమ్మల్ని ఎందుకు చంపారు? మరి వాళ్ళు చంపింది అన్యాయం కదా. అంటే మీ మీద కూడా అప్పుడు ఉంది కదండి సారా వ్యాపారం, మైనింగ్ వ్యాపారం. మైనింగ్ మాకు లేనే లేదు. మైనింగ్ ఏంటండి కంకర మైనింగ్? మైనింగ్ ఏముంది చెప్పండి? మహబూబ్నగర్ జిల్లాలో మైనింగ్ ఏముంది చెప్పండి? రోడ్లకేసే అదే అంత కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు ఇవి. అప్పుడు జూరాల రెడ్డి గారు సారా వ్యాపారంలో లేరు అప్పట్లో. ఎప్పుడు వెన్ ఇట్ వాజ్ లీగల్, ఆయన ఒక్కడే కాదు, పెద్ద సిండికేట్ ఉండేది రాష్ట్రం అంతా. ఆ సిండికేట్ లో ఈయన ఒక పార్ట్నర్. మొత్తం రాష్ట్రం అంతా భరత్ సింహారెడ్డిది కాదు. అదేదో క్రియేషన్ ఎట్లా చేస్తారంటే భరత్ సింహారెడ్డి ఏమో చేసేస్తున్నాడు అనేటట్టుకుంది. అంటే అట్లాంటి పొలిటికల్ గా ఉన్నటువంటి దీంతో ఆ విధంగా అసలు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఉంటే దాన్ని దాగుతుందండి. ఏదైనా ఉన్నప్పుడు నిజం అనేది ఎప్పుడో రోజు బయటపడుతుంది కదా. ఓ రోజు అబద్ధం చెప్పొచ్చు, 2 రోజుల తర్వాత నిజం అబద్ధం అని తెలిసిపోతుంది కదా. మీకంటే ముందు భరత సింహారెడ్డి గారే అసలు రాజకీయాల్లో ఉంది, ఆయన ఎమ్మెల్యే కూడా కదా అప్పుడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. అలాంటిది ఆయన ఎందుకు సైడ్ అయిపోయారు? జనరల్ గా వైఫ్ ని వెనకబెట్టి ముందు రాజకీయం చేస్తుంటారు, అలాంటిది మీరు ముందుకు వచ్చేసారు, ఆయన సైడ్ అయిపోయారు. వాస్తవంగా ఏం జరిగిందంటే అప్పుడు విమెన్ క్యాండిడేట్స్ కావాలా, ఉమెన్ క్యాండిడేట్స్ కావాలా కాంగ్రెస్ లో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, సోనియా గాంధీ గారు అప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు అయినారు. అప్పుడు విమెన్ ప్రతి జిల్లా నుంచి ఒకరో ఇద్దరు విమెన్ ఉండాలి క్యాండిడేట్స్ అనేటటువంటిది ఒక ఇది పెట్టుకున్నారు. ఆ దీంట్లో భాగంగా భరత్ గాని రాజశేఖర్తో దగ్గర ఉండేవాడు. సో భరత్ నువ్వు అరుణాకి ఇస్తే హ్యాపీగా అయ్యన్నా, నాకు నేను రిలీఫ్ అవుతా, నా వ్యాపారాలు ఏమో నేను చూసుకుంటా నాకు అని చెప్పినాడు స్వచ్ఛందంగా. అట్లాంటి ఏదో ఇది కాదు. అట్లా నేను ఇప్పుడు అంటుంటా, ఎందుకు నన్ను అనవసరంగా తీసుకొచ్చినారు దీంట్లో? భరత సింహారెడ్డి గారి కంటే డీకే అన్న గారు అంటేనే ఒక ఇమేజ్ కదా ఇప్పుడు రాజకీయాల్లో. అప్పుడు వారంటేనే ఇమేజ్ ఉండేది, ఇప్పుడు అనేది ఒకప్పుడు భరత్ సింహారెడ్డి అంటేనే పవర్ఫుల్ లీడర్ గా ఉండేది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఏదో పెద్ద ఇదైనట్టు ఏదో చెప్పేటోళ్ళు అప్పుడు అంతా మాఫియా లాగా డాన్ లాగా ఉండేది. కరెక్టే, అక్కడ మొత్తం ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనే టైప్ లో ఉండేది. మేము అసలు ఇట్లా అంటే చీమ కూడా కదలనేటటువంటి విధంగా చేసేటోళ్ళు. అరుంధతి సినిమాలో ఉన్నట్టు గద్వాల కోట మీ సామ్రాజ్యం లాగానే ఉండేది. ఇది ఇచ్చేటోళ్ళు బయట. అంటే కంప్లీట్ డిఫరెంట్. వాస్తవానికి ఈ మీడియా చేసే సృష్టికి కంప్లీట్ డిఫరెంట్ ఉండేది ఆనాడు. ఆనాడు డిఫరెంట్ గా ఆ విధంగా ఆయన ఎలివేట్ చేశారు అట్లా లేని. సో ఈ రోజు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయన బ్యాక్గ్రౌండ్ తన సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం రాలేదు కదా. ఇప్పటికీ గద్వాల కూడా మీ చేతుల్లోనే ఉన్నట్టుంది కదా. మీ అల్లుడే కదా అక్కడ ఎమ్మెల్యే, మీ మేనల్లుడే కదా. మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. మా ఇంట్లోనే మా ఆడబిడ్డ కొడుకు. అవును. ఏం చేసేవాడు కాదు అప్పుడు. సో భరత్ సింహారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు. ఈయన వ్యాపారాలు చేసేటప్పుడు సారా వ్యాపారాలు కదా అప్పుడు, వెన్ ఇట్ వాజ్ లీగల్. సో వీళ్ళందరూ ఉండి అందరు కలిసి చూసుకునేవాళ్ళు. అప్పుడు ఏదైనా చేయండి వాడు ఊరుకుంటాడు ఏం లేదని అంటే అట్లా వాళ్ళ అక్క చెప్పినప్పుడు అట్లా మా దగ్గరికి వచ్చి ఉన్నాడు. మా దగ్గరే ఉండేటోడు మాక్సిమం. మా ఇంట్లోనే ఎలివేషన్, లేకుంటే ఆయన ఎవరు తెలిసేది కూడా కాదు. ఎలివేషన్ అంతా మా ఇంట్లోంచి అయింది కాబట్టి
మాకు వ్యతిరేకమైన వాళ్ళు కాబట్టి పొలిటికల్ లీడర్స్ వాడుకుంటారు కదా, మిమ్మల్ని ఓడగొట్టినట్టున్నాడు కదా. సరే పొలిటికల్ గా ఆయన ఓడగొట్టింది ఏమి లేదు, రాజకీయం బీఆర్ఎస్ ఆయనకున్నాడ ఇమేజ్ కాదు లేకపోతే ఇది కాదు, బట్ పార్టీల పరంగా కొంత టార్గెట్ చేశారు. పార్టీ నన్ను ఓడించాలని కొంతమంది టార్గెట్ చేసిన దాంట్లో మీరు రేవంత్ రెడ్డి మీరు మిమ్మల్ని అందరినీ రేవంత్ రెడ్డిని కూడా ఓడించారు కదా అదే సమయంలో. నాగం జనార్దన్ రెడ్డి ఇట్లా కొంతమంది టార్గెట్ చేసి వీళ్ళు ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలు రాకూడదు అనుకుని టార్గెట్ చేసి చేశారు అప్పుడు, అంతకంటే ఏం లేదు. డికే గారు మీరు గతంలో కేసీఆర్, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, చాలా మంది ముఖ్యమంత్రులను మీరు దగ్గర నుంచి అంటే మీరు రాజకీయ నాయకురాలిగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఏంటి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇందులో బెస్ట్ ఎవరు, వర్స్ట్ ఎవరు అంటే ఏం చెప్తారు? రెండే ఎవరికి యాక్టర్స్ వాళ్ళకి ఉంటాయండి. బెస్ట్ అని ఒకరు బెస్ట్ అని ఒకరు తక్కువ అని చెప్పడం కాదు. అంటే ఎవరి అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉండగానే హీజ్ అ లీడర్. లీడర్ అంటే అట్లా ఉండాలి అనేటటువంటిది ఉంటుంది. సరే వారి నుంచి మేము చాలా నేర్చుకున్నాం కూడా, ఒక లీడర్ అనేటటువంటి లీడర్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ప్రజల మనసులని చూరగొంటాడు లీడర్ అనేటటువంటి ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాం కూడా. సో లీడర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైనా చూసామంటే రాజశేఖర రెడ్డిలోనే చూసాము. ఆయన చూస్తేనే ఎస్ హీజ్ అ లీడర్ అని అనిపిస్తుంది. ఆయన పలకరించే విధానం కానీ, అందరినీ మాట్లాడించేటటువంటి విషయమే కానివ్వండి, అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా పక్కన వాళ్ళకి ఇచ్చేటటువంటి యాజ్ ఏ ఎమ్మెల్యేలుగా కానీ మంత్రులుగా కానీ వారు ఇచ్చేటటువంటి ఇంపార్టెన్సే కానివ్వండి, అన్నిటి పరంగా కూడా. సో ప్రజల పట్ల కానీ అంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇచ్చేయాలి, ఎట్లా గవర్నమెంట్ మంచిగా కనిపించుకోవాలి, ఇవన్నిట్లో కూడా డిఫరెంట్ వేల వాళ్ళు పరిపాలించారు. డిఫరెంట్ వేలనే ఇప్పటికి కూడా అందరి మనసుల్లో ఆయన పరిపాలన దట్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ అని అనుకుంటాం అందరు కూడా. చంద్రబాబు గారు వారికి ఒక ఇమేజ్ ఉన్నది, వారికి ఉన్న ఇమేజ్, వారికి సిఇఓ, వారి ఒక విజనరీ, వారి ఒక ఐటీ విజన్, ఒక విజన్ ఉన్న లీడర్ గా వారికి ఒక ఐడెంటిటీ వారికి ఉన్నది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు మేబీ హీ నాట్ మాస్ లీడర్ కాదు, బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా వర్క్ చేసేటోడు, ఒక అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వర్క్ చేసి ఒక అంటే డీప్ స్టడీ చేసి పనిచేసేటోడు. ఆయనకున్నది. సో ఆయన మాస్ లీడర్ కాదు, బట్ అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి డిఫరెంట్ ఇవి ఉంటాయి. అందరినీ ఈయన బాలేడు, ఆయన బాగున్నాడు, ఇట్లా అట్లా అని చెప్పి, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అని ఎవరైనా చెప్పక తప్పదు. కేసీఆర్ రేవంత్ కంపేర్ చేస్తే గత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఏం పెద్ద తేడా అయితే కనిపించదు. బట్ వీళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఐ మీన్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు వన్ వేగా ఓన్లీ బీఆర్ఎస్ లో పార్టీ వాళ్ళు తప్పితే ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో బతకూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు. వేరే పార్టీ ఉండకూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు జిల్లాలని చిన్న చిన్న జిల్లాలు చేయడం చేసినంత పెద్ద తప్పు కేసీఆర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు. జిల్లాలని చిన్న చిన్న జిల్లాలుగా చేసి పార్లమెంట్ కు జిల్లా చేసినా బాగుండేది, అడ్మినిస్ట్రేషన్ పరంగా అడ్మినిస్ట్రేషన్ జరిగేది. ఈ రోజు మరీ స్మాల్ డిస్ట్రిక్ట్స్, ఒక కాన్స్టిట్యున్సీలో 4-5 మండలాలు కలిపి ఒక కాన్స్టిట్యున్సీకి పక్కన అక్కడ రెండు ఇక్కడ రెండు కలిపి ఆ కాన్స్టిట్యున్సీలు డిస్టర్బ్ అయిపోయినాయి, జిల్లాలు డిస్టర్బ్ అయిపోయినాయి. అందుబాటులో పెద్ద ఉపయోగం అయితే లేదు దీని నుంచి. చిన్న జిల్లాల వల్ల పెద్ద జరిగిన ఉపయోగం అయితే ఏమి లేదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పుడు సపోజ్ ఒక జిల్లా ఉందనుకోండి, ఆ జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక జిల్లాలో ఉండాలి. ఉండదు. ఈ కాన్స్టిట్యున్సీ ఒక మండలం ఈ జిల్లాలో, ఒక మండలం ఈ జిల్లాలో, ఒక 3 మండలాలు ఈ జిల్లాలో. అది ఎట్లా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది చెప్పండి? ఒక ఎమ్మెల్యే ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాడు? 3 జిల్లాలకు పోవాలా? 3 జిల్లాలకైనా ఇప్పుడు నేను పార్లమెంట్ మెంబర్ని, మహబూబ్ నగర్ పార్లమెంట్, 6 జిల్లాలు నేను 6 జిల్లాల్లో మీటింగ్ అటెండ్ చేయడానికి సాధ్యమా? ఒకటే రోజు, ఒక్క రోజు కాకపోయినా నెలలో 6 అయినా కష్టమే కదా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెడతారు, సేమ్ డే ఇంకో చోటు ఉంటది, లేదా నెక్స్ట్ డే ఇంకో చోటు ఉంటది. ఇట్లా అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అంతమందిని కోఆర్డినేట్ చేసడం కూడా చాలా కష్టం అండి. అంతమంది ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్ కూడా. సో జిల్లాలు అనేది చాలా అంటే మీరు అధికారంలోకి వస్తే మారుస్తారా మళ్ళీ జిల్లాలు మారుస్తారని తగ్గిస్తారా పెరిగిస్తారా అనేది కాదు. ఇక్కడ పబ్లిక్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అదే అంటున్నా, అడ్మినిస్ట్రేషన్ పరంగా బాలేదు కదా. ఇప్పుడు
బాగలేదు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది సెంటిమెంట్, అరే నా జిల్లా తీసేస్తా అంటే నా జిల్లా పోతుంది. మీ జిల్లానే సెంటిమెంట్ తో వచ్చిన జిల్లా కదా, గద్వాల కోసం డిమాండ్లు వచ్చాయి. చెప్తున్నా ఇప్పుడు జిల్లా తీసేస్తామంటే పబ్లిక్ లో జిల్లా ఇది అంటే ఇది ఒక చాలా డిస్టర్బ్ అయిపోయింది. దీన్ని ఏ విధంగా సరిచేయాలనేది కూడా పెద్ద ఎక్సర్సైజ్, ఇది పెద్ద అంటే ఒక పెద్ద డిసిషన్ తీసుకుంటే తప్ప దీన్ని చేయలేరు. అందరు పొలిటికల్ డిసిషనే, అందరు పొలిటికల్ గా తీసుకుంటారు కాబట్టి దీన్ని చేయడం అనేది సులభం కూడా కాదు. ఇప్పుడు ఈవెన్ తాయిలాలు, ఇప్పుడు మండలాలు కూడా ఇప్పుడు చెప్తానంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా మీ ద్వారా, మండలాలు అయితే ఖచ్చితంగా రీఆర్గనైజ్ చేయాలి. ఎందుకు అంటే మండలాలు ఇష్టం వచ్చినట్లు మండలాలు చేశారు, చిన్న చిన్న మండలాలు. ఒక మండలంలో 11,000 12,000 ఉంటాయి, ఇంకో మండలంలో 50,000 40,000 ఓట్లు ఉంటాయి ఒక కాన్స్టిట్యున్సీలో. అసలు మండలాలన్నా కనీసం ఈక్వల్ పాపులేషన్ ఉండాలి కదా, ఆల్ మండల్స్ ఆ కాన్స్టిట్యున్సీలో ఈక్వల్ ఉండాలి కదా కనీసం. రేపు కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయినా కూడా ఇవన్నీ ఎట్లా డీలిమిటేషన్ చేస్తారు, ఎట్లా కరెక్ట్ మన తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నిటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఆలోచన చేయాలి. ఈ మండలాల, ఎందుకంటే ఒక మండలాల రీఆర్గనైజేషన్ అనేది, ఇప్పుడు సపోజ్ జిల్లా ఉంది, ఇప్పుడు అలంపూరు గద్వాల ఒక కాన్స్టిట్యున్సీ, రెండు ఒక జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ డీలిమిటేషన్ లో ఒక కాన్స్టిట్యున్సీ కావాలంటే నాకు తెలిసినంత వరకు ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటిలోనే పెరగాల. అంటే అట్లా లేదు డీలిమిటేషన్. అంటే ఇంతకుముందు సిస్టమ్ మనకు పునర్విభజనలు ఉన్నది ఏంటంటే ఒక పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు ఉన్నాయి, దాన్ని 9 చేయాలనే సిస్టమ్ పెట్టారు. 9 చేయాలి, ఓకే 9 చేయాలి. అప్పుడు జిల్లాలు తేడా వచ్చేస్తాయి ఆటోమేటిక్. అది కూడా ఒకటి ఉన్నది పాయింట్, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ చేయాలనేది కూడా అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీని గురించి ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఒక రౌండ్ టేబుల్ సమావేశం, మేధావులతో చర్చలో ఏదో చేయాలి. లేకపోతే ఇది మనకు తెలంగాణకు మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీని మీద ఎక్సర్సైజ్ చేయాలి, దీని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఎలక్షన్ల కంటే ముందు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల కంటే ముందు ఈ ఎంపీటీసీలది జెడ్పీటీసీలది ఇదంతా రీఆర్గనైజేషన్ చేస్తే తప్ప వ్యవస్థని దాన్ని కరెక్ట్ గా చేయకుంటే ఇది ఇట్లనే కరెక్ట్. ఇప్పుడు మహిళా బిల్లు ఒకటి మీ ముందుంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందు. రెండోది నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా అవుతుందా? ఈ రెండు అవుతాయా వచ్చే ఎన్నికల్లో? దాంతో చాలా పరిణామాలు మారుతాయి రాజకీయ పరంగా కూడా. ఇప్పుడు అప్పుడు డీలిమిటేషన్ అయినప్పుడు ఎన్నో రకాలుగా మార్పులు వచ్చినాయి. సో 2009 లో డీలిమిటేషన్ అయినాకనే మనం ఎలక్షన్ లో పోయినాం. సో ఇప్పుడు 2020 ఉమెన్ రిజర్వేషన్ లో మహిళలు పెద్ద ఎత్తున వస్తారు. సో తప్పకుండా అవుతుంది ఇదంతా. అయితే దీనిపైన తెలంగాణకు ముఖ్యంగా సౌత్ కి ఏదో నష్టం జరుగుతుంది, నియోజకవర్గాలు ఇక్కడ తగ్గుతున్నాయి, అక్కడ పెరుగుతున్నాయి, పొలిటికల్ గా మాట్లాడే మాటలు తప్ప అట్లాంటి అవకాశం లేదు. ఎక్కడ ఎన్ని పెరగాలో ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ ప్రకారం, ఆ పాపులేషన్ ప్రకారం కాకుండా అక్కడ పర్సెంటేజ్ ప్రకారం ఏ స్టేట్ లో ఎన్ని పెంచాలని దాని ప్రకారం పెంచుతారని అనుకుంటున్నాను. ఇంకొక కీలకమైన బిల్లు కూడా ఇప్పుడు పార్లమెంట్ ముందుంది. దానిలో మీరు కూడా భారత రాజ్యాంగ సవరణ ఏకంగా దానికి అందులో మెంబర్ గా ఉన్నారు, ఆ కమిటీలో సబ్ కమిటీలో పార్లమెంటరీ కమిటీ 2-3 రోజులైంది కదా, అంతే కదా, దాంట్లో మీరు మెంబర్. ఇప్పుడు సీఎం ని ప్రధానమంత్రిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి 30 రోజులు జైల్లో ఉంటే అనేది. అయితే దీనిపై చాలా రకమైన విమర్శలు వస్తున్నాయి. అందులో 2-3 పాయింట్లు ఉన్నాయి. కాశ్మీర్ కి పునర్విభజన, అవన్నీ రాష్ట్ర హోదా, ఇవన్నీ అవి రొటీన్ గా అయిపోయేటి. కానీ ఇందులో ఏంటంటే మీరు కక్ష సాధింపు ఉంటుంది, కేంద్రంలో ఏది ఉంటుంది, ముఖ్యమంత్రులను 30 రోజులు జైల్లో పెట్టేస్తారు, పదవి నుంచి దింపేస్తారు. ఇలాంటి చర్చ ఒకటి పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అనేక అంటే డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి. బీజేపీ ఉన్న చోట బీజేపీని అత్యధికంగా బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు దేశవ్యాప్తంగా. కానీ మిగిలిన పార్టీలు ఉన్న దగ్గరే చెప్పేది. ఇప్పుడు ఓటుకు నోటు కేసే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దానిలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ముఖ్యమంత్రిని ఒక 30 రోజులు జైల్లో పెట్టి పదవి నుంచి దింపే ప్రయత్నం చేస్తే అలానే పోయొచ్చు కదండి, కొత్తగా పెట్టేదే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే అడ్డం కదా, ఇప్పుడు అదే దాన్నే సీక్వెన్స్ గా తీసుకొని మీరు ఇప్పుడు కమిటీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు ఇంకా డిసైడ్ కూడా అవ్వలేదు. కమిటీ వేశారు, కమిటీలో అందరు అభిప్రాయాలు ఉంటాయి. కమిటీ ఇచ్చిన రిపోర్టును బట్టి అప్పుడు గవర్నమెంట్ లో అప్పుడు పార్లమెంట్ లో ఆ బిల్లుని మంచిదే కదా. అవినీతిని కంప్లీట్ గా అరికట్టడానికి అవకాశం ఉండేటటువంటి బిల్లు, నేరాలను అరికట్టడానికి ఉండేటటువంటి బిల్లు. ఇప్పుడు నేరాలు చేసి అవినీతి చేసి ఈ దేశాన్ని ఒక రకంగా
లా అండ్ ఆర్డర్ లేకుండా చేయడము, లేదంటే అవినీతి చేసి మొత్తం దేశాన్ని దోచేయడము, ఇట్లాంటివి లేకుండా ఇవన్నీ ముందు అది మంచిదే మేడం. నేను అంటున్న పాయింట్ ఏంటంటే అవినీతి చేసిన ముఖ్యమంత్రులు బీజేపీలోకి వస్తే పునీతులు అవుతున్నారు. జాగ్రత్త పడాలి కూడా. అశోక్ చవాన్ ఇప్పుడు ఎవరైనా కూడా అవుతారు కదా, మీరు చెప్పినట్టు మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ముఖ్యమంత్రులు, వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, నరేంద్ర మోదీ గారే కావచ్చు, లేదా ఇంకొకరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, రేపొద్దున ఎవరైనా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, అందరికి సమానమైనటువంటిది ఉంటుంది జీవం. అంటే ఒక చట్టం అనేది కానీ ఒకరికొకలాగా చట్టంలో ఒకరికొకటి ఉండదు కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు, అంతే. అది ఫాలో అయ్యే అవకాశమే ఉంటది. వచ్చినా ఈ బిల్లు వచ్చినా వెల్కమ్ చేయాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయకుండా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. కక్షపూరితంగా ఎట్లుంటుంది చెప్పండి? ఏమీ లేకుండా ఏమైనా ఉంటుందా? ఏదైనా ఉంటేనే ఉంటది. అవును, ఊరికనే రాదు కదా. అవును. తెలంగాణలో ఒక మహిళా నాయకురాల ఆధ్వర్యంలో ఒక పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి పార్టీ ఒకటి బీసీ నినాదంతో రాబోతున్నట్లు అనిపిస్తుంది. అది ఇంకా రాలేదు, వచ్చే ఒక అవకాశం. ఎలా ఉంటుంది, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ. రెండోది, మీ బీజేపీ నాయకులు చాలా మంది కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, లేకుంటే కాంగ్రెస్ ఉంది అని ఒక చర్చ. ఇంకొంతమంది బీజేపీ ఉంది, రేపు బీజేపీ ఇట్లా కవితతో చేపిస్తుంది, లేకుంటే మేము లిక్కర్ స్కామ్ ఏదో ఉంది, బెదిరిస్తుంది అని ఒక చర్చ. ఏంటి అసలు కవిత పార్టీని మీరు ఎలా చూస్తున్నారు? ఆ ఇన్సిడెంట్ ఎలా చూస్తారు? కేసీఆర్ కుటుంబంలో రాజకీయాల్లో ఈ చర్చలు అనేటివి వెరీ కామన్. ఎవరికి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు అనువదించుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. బట్ షర్మిల ఏమైంది? రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల ఏమైంది చెప్పండి? ఆమె పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టారు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్పండి. ఏమైంది చెప్పండి? ఇది కూడా అంతే. రేపొద్దున అంతే. ఆమె కేసీఆర్ కూతురు. కేసీఆర్ కూతురుగా ఆమెని అంత ప్రజలు కొంత రిసీవ్ చేసుకుంది. బట్ ఒక పార్టీ పెట్టి తనలో ఆమెకు అవినీతి చెప్తాను, ఇంతకుముందు కేసులో పోయింది, వచ్చింది, ఇవన్నీ అయినాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అని ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ తీసుకొని రాజకీయానికి తీసుకొచ్చి తను ఒక పార్టీ పెడితే ప్రజలు ఆదరించరు. ఇవన్నీ ప్రజలకు కావాల్సింది, ప్రజలకు ఎవరు సర్వీస్ ఇస్తారు? కానీ ఎన్ని అధికారంలో ఉన్నన్ని రోజులు బాగుండి అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు తిక్కోళ్ళు లేరు, పిచ్చోళ్ళు లేరు. అధికారంలో ఉన్న రోజు అధికారం ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు మాట్లాడితే ఎట్లా చెప్పండి? కాబట్టి దాని ప్రభావం ఏమి చూపించదు తెలంగాణలో, ఏముండదు. ఫైనల్ గా వద్దాం, బీజేపీ ఫైనల్ కంక్లూడ్ చేసేద్దాం. రానున్న రోజుల్లో మాదే అధికారం అని బీజేపీ గట్టిగా చెప్తుంది, కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు, దాని కార్యాచరణ, లేకుంటే ఇంకేదైనా అటువంటిదైతే ఏం పెద్దగా కనిపించట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు అడావుడి జోబ్జెల్స్ కానీ వాట్ ఎవర్ గ్రేటర్ ఎన్నికలు రేపు రాబోతుంది, లోకల్ బాడీ రాబోతుంది, లోకల్ బాడీలు వస్తాయి. ఇప్పుడు జస్ట్ 2 years అయింది, ఇప్పుడు నెక్స్ట్ 3 years ఉంది. ఇప్పటి నుంచి డెఫినెట్ గా ఫోకస్ చేస్తాం. టైం దేనికైనా గవర్నమెంట్ కి గెలిచిన తర్వాత కొంత సమయం ఇవ్వాలి కదా. వీళ్ళు 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయింది, సమయం ఇచ్చిందాం. మేము కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూసినాం. తప్పకుండా ప్రజా ఉద్యమ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది, ప్రజల లోపల ఉంటుంది, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటది. తెలంగాణ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పదే అక్కడ గెలిచి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అంటే పరిపాలిస్తున్నటువంటి తీరుని బట్టే కదా. అదేవిధంగా పరిపాలన తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ విధమైన పరిపాలన ఇస్తామని విశ్వాసాన్ని ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క అభిష్టం మేరకే పనిచేస్తుంది. ఆ విధంగా ప్రజా వ్యతిరేక విధానమైన పోరాటాలు చేస్తుంది. తప్పకుండా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తమ తీసుకుంటారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అది ఇది ఏదో చర్చలు మళ్ళీ వస్తున్నాయి. డికేఆర్ గారికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా కేంద్ర మంత్రివర్గంలోకి? అవకాశాలు ఎవరైనా ఆశిస్తారు, ఆశించడంలో లాస్ట్ టైం కూడా వచ్చింది కదా చర్చ. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. ఆశలు లేని వాళ్ళు ఎవరిగా ఖచ్చితంగా ఉండరు. రాజకీయాల్లో ఇంతకాలం నుంచి ఉన్నప్పుడు ఆశించకుండా ఉంటారని అనుకోరు కదా ఎవరైనా. లేదు ఆశించడం లేదంటే అబద్ధం చెప్తుంది. ఆశించకపోవడం కూడా కరెక్ట్ కాదు. నేను తప్పకుండా ఆశిస్తాను. బట్ ఇట్స్ ఆల్ ప్రధానమంత్రి గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డికేఆర్ గారు. చాలా అంశాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. చూడాలి, మొత్తానికి రానున్న రోజుల్లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రంలో బీజేపీకి కొత్త జవసత్వాలు ఇచ్చే ఆలోచన రకరకాలుగా జరుగుతున్న నేపథ్యంలో డికేఆర్ గారి రోల్ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో మనం చూద్దాం. ఇది ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.